హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. మొత్తానికి ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో బాగా బిజీ ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో అందరు ఫేసెస్ కూడా వెలిగిపోతున్నాయి అనుకుంటాను. బికాస్ 3 నెలల టైం వచ్చిందండి మీకు దాదాపుగా. బికాస్ ఈ నెల కంప్లీట్ కౌంట్ చేసుకోండి, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఐదర్ ఎగ్జామినేషన్ మనకి అక్టోబర్ మిడ్లో లేదా నవంబర్ ఫస్ట్ వీక్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సరే, అక్టోబర్ నవంబర్ తీసేసిన 3 నెలలు మీ చేతిలో ఉందండి. మీరు ఆల్రెడీ అంటే వర్కింగ్ అయి ఉండి కొద్దిగా బిజీ ఉండడం వల్ల మీకు టైం సరిపోలేదని ఫైట్ చేశారు. కాబట్టి గవర్నమెంట్ కూడా దానికి సానుకూలంగా స్పందించింది. సో మీకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొత్త ఏం కాదు. ఆల్రెడీ మీరు అంతకుముందు చదివే ఉన్నారు కాబట్టి జస్ట్ మళ్ళీ ఒకసారి బ్రషప్ చేస్తే సరిపోతుంది. సో ఆ, మన అకాడమీలో నుంచి ఆల్రెడీ మనం ఎప్పుడు 2023 జనవరి నుంచి ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్లాసెస్ స్టార్ట్ చేశామండి. తర్వాత సిలబస్ చేంజ్ అయింది. సిలబస్ చేంజ్ ప్రకారంగా మళ్ళీ క్లాసులు స్టార్ట్ చేసి అలా 500+ స్టూడెంట్స్ ఇప్పుడు మన అకాడమీలో ట్రైన్ అవుతున్నారు. ఆల్రెడీ ప్రిలిమ్స్లో మనకి మంచి రేషియో చూసాం మనం మెయిన్స్ రాసే వాళ్ళలో. అండ్ కొంతమంది ప్రిలిమ్స్ కూడా లైట్ తీసుకొని ఏముందిలే అయిపోద్దిలే అనుకునే వాళ్ళది చాలా మంది కూడా అవ్వలేదండి, టు బి ఫ్రాంక్. ఎందుకంటే వాళ్ళు జాబ్ చేసుకుంటూ లైక్ ఏపీఎస్సి గ్రూప్ 2ని చిన్న చూపు చూసి ఈజీగానే వస్తాయిలే క్వశ్చన్లు అనుకునే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, లేదా టైం సరిపోక అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ సెంట్రల్ గవర్నమెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా క్వాలిఫై అవ్వలేదు. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మెయిన్స్కి చాలా అంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. అండ్ దీంతో పాటుగా మీకు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా మంచి టఫెస్ట్ కాంపిటీషన్ అయితే ఇస్తున్నారు. కాబట్టి మీరు కూడా వాళ్ళతో ఈక్వల్గా పోటీ పడాలి. టైం ఇప్పుడు అందరికీ ఈక్వల్గా ఉంది. సో అండ్ సిలబస్ కూడా అందరికీ సేమ్. మీరు ఎంత కష్టపడతారో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ సెల్ఫ్ అనమాట. అట్లీస్ట్ ఈ 3 months మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా, మీ పేరెంట్స్ని మోసం చేసుకోకుండా హార్ట్ఫుల్గా మీ గుండె మీద చేసుకొని పడుకోవాలి. అంటే ప్రతిరోజు మీరు టార్గెట్స్ పెట్టుకోండి. సిలబస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా పడుకోండి. మళ్ళీ ఈ 3 months కూడా సరిపోలేదు, పోస్ట్ పోన్ చేయండి అంటే గవర్నమెంట్ దీనికి నెక్స్ట్ టైం అసలు పోస్ట్ పోన్ చేసే అవకాశాలు లేవండి. సో దిస్ ఈస్ ద ఓన్లీ టైం అండ్ దిస్ ఈస్ ద రైట్ టైం. మిమ్మల్ని మీరు ఒక కరెక్ట్ పాత్రలోకి పెట్టుకోవడానికి ఒక రైట్ టైం అనమాట. సో ఈ వీడియో చూస్తున్న కొత్త ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఫస్ట్ నేను ఈ వీడియో ఒకసారి షేర్ చేస్తున్నాను, చూడండి. ఎస్. సో మీకు తెలుసో లేదో, ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాను కదా, 500+ స్టూడెంట్స్ ఎవరైతే మన అకాడమీలో జాయిన్ అయ్యారో మొన్న ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు ఉంటారు చూసారా. ఓన్లీ మీరు ఇప్పుడు మెంటల్ అబిలిటీస్ మనం క్లెయిమ్ చేయలేం. ఎందుకంటే ఆ మోడల్లో వచ్చింది అనే క్వశ్చన్లు మనం అలా చేయడం మనకి ఇష్టం లేదు. కాబట్టి కరెంట్ అఫైర్స్ కూడా క్లెయిమ్ చేయకోకుండా ఎక్సెప్ట్ ఆ రెండు, సొసైటీ, జోగ్రఫీ అండ్ హిస్టరీ 3 సబ్జెక్ట్స్ తీసుకున్న మీరు మన అకాడమీలో కోచింగ్ 90 క్వశ్చన్స్లో 72+ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసుకోవచ్చండి. ఓకేనా. అండ్ మీలో చాలా మంది అనుకుంటారు ఏదో ఫేక్ ప్రూఫ్లు పెట్టేసి అకాడమీలు అన్ని ఇంతే దొంగ నాటకాలు ఆడుతుంటే అంటే, అలాంటి ఫేక్ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే సార్ మీరు పెట్టిన ఏవైతే ప్రూఫ్లు ఉన్నాయో ఒక్కటైనా ఫేక్ అని ప్రూవ్ చేయండి, 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. బికాస్ ఇక్కడ మీకు కనిపిస్తున్నా చూడండి, డైరెక్ట్గా ఇది మన అకాడమీ యాప్ ఓపెన్ చేస్తే ఆ డైరెక్ట్ స్నిప్పింగ్ విత్ మన అకాడమీ లోగో కనిపిస్తుంది మీకు ఇక్కడ. సో చూడండి, సొసైటీలో ఏ అకాడమీ కూడా మనకి 5 క్వశ్చన్లు మించి రాలే, బట్ మన అకాడమీ నుంచి 20+ క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ మీరు ప్రూఫ్ చూడండి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇక్కడ. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. తర్వాత మనకి ఇక్కడ ఐ మెజర్ ద ప్రోగ్రెస్, ఇక్కడ కూడా వెంకటేశ్వర్ డైరెక్ట్ హ్యాండ్ రిటర్న్ అండి ఇవన్నీ కూడా, ఐ మెజర్ ద ప్రోగ్రెస్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, కమిటీస్ గురించి చెప్పారు. కమిటీస్ అలాగా ఓవరాల్గా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 72+ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో ఓన్లీ 3 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయినా రాయొచ్చండి. అండ్ ఒక సబ్జెక్ట్ తీసేసిన 2 సబ్జెక్టులు పర్ఫెక్ట్ ప్రిపేర్ అయినా మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు. మొన్న సీరియస్ ఆస్పిరెంట్ అయితే. అండ్ ఇంకో ఛాలెంజ్ చేశాం, టెస్ట్ సిరీస్ మీరు సీరియస్గా రాయండి రాయండి, ఖచ్చితంగా ఓన్లీ టెస్ట్ సిరీస్ మీరు ప్రిపేర్ అయినా మన అకాడమీ నుంచి సరిపోద్ది అని చెప్పేసి అన్నాము. దేర్ ఆర్ 52+ క్వశ్చన్స్ అండి మన అకాడమీ నుంచి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి మన అకాడమీ పీడిఎఫ్లు, అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న క్వశ్చన్స్ యొక్క ప్రూఫ్స్ అన్నమాట. సో ఇంకా దీనికి మించి మేము ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదండి. బికాస్ మనము అంటే విఐపిఐఎస్ అకాడమీ ఈజ్ ద ఓన్లీ అకాడమీ ఇన్ విచ్ మనకి యూపీఎస్సి ఫ్యాకల్టీస్ ఆర్ డైరెక్ట్లీ టీచింగ్ ద ఏపీఎస్సి గ్రూప్ 2 కోచింగ్ అనమాట. ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, డైరెక్ట్గా ఒక యూపీఎస్సి కోచింగ్ చెప్పే ఫ్యాకల్టీ ఏంటి అంటే ప్రతి సబ్జెక్ట్ని కూడా అన్ని కోణాల్లో కవర్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్కి లింక్ చేసుకొని చెప్పే కెపాసిటీ ఉన్న ఏకైక ఫ్యాకల్టీస్ అండి. మీరు మేబీ వేరే అకాడమీస్లో డిగ్రీ ఫ్యాకల్టీస్ ఇంకెవరన్నా చెప్పొచ్చు, వాళ్ళ సబ్జెక్ట్ చెప్పగలరేమో, కానీ
ఇన్డెప్త్గా ఒక సబ్జెక్ట్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ లింక్ చేసుకొని, కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని, ప్రజెంట్ యూపీఎస్సి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అయితే ఫ్రేమ్ చేస్తున్నారో ఆ విధంగా అయితే 100% న్యాయం చేయలేరండి. ఓకేనా? బట్ మన అకాడమీలో లక్కీలీ అందరూ కూడా అలా చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి స్టూడెంట్కి 100% ఇక్కడ న్యాయం జరుగుతుంది. అండ్ మనం లాంచ్ చేసుకోబోయే సూపర్ 100 బ్యాచ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనం 24th నుంచి స్టార్ట్ చేసుకున్నాము. చాలా మంది జాయిన్ అయ్యారు, చాలా మంది జాయిన్ అవ్వలేదు. బికాస్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చాక జాయిన్ అవుదామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు కాబట్టి దిస్ ఇస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ అండి. వై టు జాయిన్ ఇన్ విఐపిఎస్ అకాడమీ అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం. ఏ అకాడమీ కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రామిస్ చేయట్లేదు, మనం ప్రామిస్ చేస్తున్నాము, చేసినట్టుగానే ఇస్తున్నాము. 100% సిలబస్ కవరేజ్ ఉంటుందండి. దాంట్లో మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు. సార్ నాకు ఆ పాయింట్ చెప్పలేదు, ఈ పాయింట్ చెప్పలేదు అని లేకుండా సిలబస్ కవరేజ్ అయితే 100% ఉంటుంది. అండ్ ఇందాక చెప్పుకున్నట్టుగా క్లాసెస్ మనకి యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ డైరెక్ట్గా చెప్తారు. ఎడ్యుకేటర్ చార్ట్ సపోర్ట్ ఇస్తున్నామండి. మీకు సబ్జెక్ట్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే డైరెక్ట్గా టీచ్ చేసిన ఎడ్యుకేటర్ని మీరు డైరెక్ట్గా అడిగే అవకాశం ఉంది. ఆల్రెడీ లైవ్ క్లాసెస్ 24th నుంచి స్టార్ట్ అయినాయి. మిస్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ రికార్డింగ్స్ ఉంటాయి. అండ్ ప్రీవియస్ బ్యాచ్ యొక్క బ్యాకప్ రికార్డింగ్స్ కూడా పెట్టాము. మీకు టైం వేస్ట్ అవ్వద్దు అనుకుంటే క్విక్గా మీరు ఆ బ్యాకప్ రికార్డింగ్స్ కూడా చూసుకుంటూ ఉండొచ్చు. అండ్ టెస్ట్ సిరీస్ అండి, లైక్ ఇందాక చెప్పుకున్నాం కదా, టెస్ట్ సిరీస్ అనేది మనం ఏదో సింగిల్ లైనర్ టెస్ట్ సిరీస్ లాంటివి అలా ఉండదండి మన అకాడమీలో. ఐ థింక్ ఇక్కడ నేను మీకుంటే ఒకసారి నేను మళ్ళీ ప్రూఫ్ చూపిస్తాను. ఒకవేళ క్వశ్చన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయంటే ఎస్, ఇక్కడ చూడొచ్చు మీరు రైట్ సైడ్ లో మనకు కనిపిస్తే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్ క్వశ్చన్ ఏదైనా ఉంటే నేను తీసుకొస్తానండి. లైక్ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చేసి కింద స్టేట్మెంట్స్ ఇచ్చి మళ్ళీ దాని కింద 1 or 2 2 or 3 అలాంటి క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ పెయిర్స్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా యూపీఎస్సీలో అడుగుతూ ఉంటారండి మనకి. సో ఆ విధంగా క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేశారు. అలాగే మీకు 30 టెస్ట్లు వస్తాయండి మన అకాడమీ నుంచి. ఓకేనా? మెయిన్స్కి 30 టెస్ట్లు వస్తాయి మీకు టెస్ట్ సిరీస్లో. దీంట్లో 20 సెక్షనల్ ఉంటాయి, 10 ఫుల్ లెంత్ ఉంటాయి. ఓకేనా? అండ్ నేను మీకు ఖచ్చితంగా ప్రామిస్ చేయగలను దట్ మీరు మీ నుంచి 100% ఎఫర్ట్స్ పెట్టి మన క్లాసెస్ అన్నీ కూడా మీరు డెడికేటెడ్గా డైలీ కూర్చొని కవర్ చేసి ఈ 30 టెస్ట్ సిరీస్ రాసి వీటిని అనలైజ్ చేసుకున్నట్లయితే మీకు ఒక మంచి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వస్తుందండి. బట్ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మేము మీకోసం అని చెప్పేసి కష్టపడి 100% ఎఫర్ట్స్ ఇస్తున్నప్పుడు మీరు మిమ్మల్ని మోసం చేసుకోకుండా, మీ పేరెంట్స్ని మోసం చేసుకోకుండా ప్రిపేర్ అయితే చెప్తున్నాను కదండి, ఒక మంచి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వస్తుంది. అండ్ యూ విల్ థ్యాంక్ లేటర్, అరే విఐపిఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నందుకు నేను ఒక గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యానని చెప్పేసి ఖచ్చితంగా యూ విల్ థ్యాంక్ అస్ లేటర్. ఓకేనా? బికాస్ ద యూపీఎస్సీ టీమ్ ఈస్ టీచింగ్ ద గ్రూప్ 2 క్లాసెస్. ఓకేనా? అండ్ వన్ మోర్, ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటి మన అకాడమీలో అంటే, ప్రతిసారి చెప్తున్నాం, కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చేమో, ఎవరైతే మన అకాడమీలో లైక్ మెయిన్స్ కోచింగ్ జాయిన్ అవుతారో వీళ్ళకి 1 lakh రూపీస్ ప్రైజ్ మనీ ఇస్తున్నాము, ఎవరైతే టాప్ 10లో వస్తారో. ఓకేనా? అంటే మీ గ్రూప్ 2 రిజల్ట్స్లో టాప్ 10 పోస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, టాప్ 10లో అందరు మన వాళ్ళే ఉంటే అందరికీ కూడా 1 lakh రూపీస్ ఈచ్ ఇస్తామండి. అది మీ పేరెంట్స్ గిఫ్ట్ ఇచ్చుకుంటారో, మీరు బండ్లు కొనుక్కుంటారో, గోల్డ్ కొనుక్కుంటారో, అది మీ ఇష్టం. ఖచ్చితంగా 1 lakh రూపీస్ చెక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. యూ కెన్ టేక్ ద మనీ ఎనీ టైం, రైట్? సో ఇన్ని ఫీచర్స్ ఇస్తున్నాము. నెక్స్ట్ ఫీజు వచ్చేసి మనకి మన అకాడమీలో మెయిన్స్కి 10,000 రూపీస్ ఛార్జ్ చేసామండి. అండ్ మనం 30% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము ఈ ఫీజు మీద. సో యూఆర్ ఓన్లీ గోయింగ్ టు పే 7,000 రూపీస్ అండి. ఓకేనా? సో ఒక సీరియస్ ఆస్పిరెంట్ ఒకవేళ నిజంగానే ఉన్నట్టయితే, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ దిస్ 7K రూపీస్, అంటే 7,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఖచ్చితంగా టాప్ 10లో వచ్చే కెపాసిటీ నాకు ఉందనుకున్న వాళ్ళకి రిటర్న్స్ చూడండి. మీకు ఇక్కడ ఫ్రీ కోచింగ్ వస్తుంది, దీంతో పాటుగా 93,000 రూపీస్ మీకు రిటర్న్లో వచ్చేస్తున్నాయి అనమాట. ఓకేనా? అంటే ఈ 93,000 ప్లస్ మళ్ళీ మీరు పెట్టిన 7,000 అంటే టోటల్గా మళ్ళీ 1 lakh రూపీస్ వచ్చేస్తున్నాయి మీకు, రైట్? సో దిస్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరికైతే అడ్మిషన్స్ కావాలనుకున్నారో మీరు 8985237565 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ డెమోస్ కావాలి అన్నా, ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఇదే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ కాల్స్ అయితే చేయకండి, బికాస్ వీఆర్ గెటింగ్ మల్టిపుల్ కాల్స్. అందరికీ మేము కాల్ బ్యాక్ చేయలేకపోతున్నాం, అన్ని కాల్స్ అయితే మాకు వస్తున్నాయి. వాట్సాప్ అయితే వీ హ్యావ్ వాట్సాప్ సపోర్ట్ కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఖచ్చితంగా
ఈ 3 మంత్స్ అండి మీ లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి. ఇన్ని రోజులు మిమ్మల్ని విమర్శించిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నువ్వు దేనికి పనికిరావురా అనే ఎవరైతే అన్నారో వాళ్ళందరినీ కూడా రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ మళ్ళీ ఇన్ని పోస్టులు పడతాయంటే మీరు మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాల వరకు ఇన్ని పోస్టులు అయితే అస్సలు పడవండి. మేబీ క్యాలెండర్ ఇయర్ ఇచ్చిన తర్వాత లిమిటెడ్ పోస్టులు అయితే ఇవ్వచ్చు, కానీ ఐ బెట్ ఇన్ని పోస్టులు అయితే మళ్ళీ మళ్ళీ మీకు రావు. బికాస్ 5 years తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఈ 5 yearsలో ఉన్న ఖాళీలన్నీ వాళ్ళు వెతికి తీసి పట్టుకుంటే మనకి దాదాపు 905 పోస్టులు వచ్చాయి. రైట్. సో బీ సీరియస్ ఇన్ యువర్ ప్రిపరేషన్. మోసం చేసుకోకండి మిమ్మల్ని మీరు. హార్ట్ఫుల్గా మీరు ప్రిపేర్ అయ్యి గుండె మీద చేసుకున్న అంటే గుండె మీద చేసుకొని మీరు చెప్పుకోవాలి, అబ్బా నేను ప్రిపేర్ అయ్యాను, ఎగ్జామినేషన్లో నేను బాగా పర్ఫామ్ చేయగలను అని చెప్పేసి మీరు అనుకొని వెళ్ళండి. మీరు ప్రిపేర్ అయిన అన్ని ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవుతాయి, మీరు ఆన్సర్ చేస్తారు అండ్ యూ విల్ బి ఏ సక్సెస్ఫుల్ గ్రూప్ 2 ఆఫీసర్. థ్యాంక్ యూ అండి. హార్ట్ఫుల్గా హోల్ హార్టెడ్గా నేను మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.